హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ నవంబర్ 2025 16 to 30 అనమాట. సో కావాల్సిన వాళ్ళు అనుకుంటే మన ఛానల్లో అయితే డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయండి. కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం వీడియోని షేర్ చేయండి. సో ముందుగా ఈరోజు మన ఛానల్లో జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం 5 ప్రకారం మన దేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కువ శాతం మహిళలు ఆల్కహాల్ సేవిస్తారు? ఫస్ట్ నేను ఒకటి చెప్తానండి. క్వశ్చన్ అయితే కేర్ఫుల్గా విని అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మనం చేసే పని ఇదే అనమాట. ఫస్ట్ మనం చేసేది ఇదే. ఫస్ట్ కేర్ఫుల్గా క్వశ్చన్ చదవాలి, ఆన్సర్ అయితే చేయాలి. జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం 5 ప్రకారం మన దేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కువ శాతం మహిళలు ఆల్కహాల్ సేవిస్తారు అంటే ఏ రాష్ట్రంలో అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అయితే మహిళలు ఎక్కువ శాతం ఆల్కహాల్ని సేవిస్తారన్నమాట. సో నేనైతే 2 times ఆన్సర్ని 2 times, క్వశ్చన్ని 2 times అయితే రీడ్ చేస్తానండి. మీరు కేర్ఫుల్గా విని చదవండి. అంతర్జాతీయ మేనేజ్మెంట్ అభివృద్ధి సంస్థ ఇటీవల విడుదల చేసిన తాజా స్మార్ట్ నగరాల సూచి 2025 ప్రకారం ప్రపంచంలో అత్యంత స్మార్ట్ నగరం ఏది? అంతర్జాతీయ మేనేజ్మెంట్ అభివృద్ధి సంస్థ ఇటీవల విడుదల చేసినటువంటి తాజా స్మార్ట్ నగరాల సూచి 2025 ప్రకారం ప్రపంచంలో అత్యంత స్మార్ట్ నగరం ఏది అంటే జ్యూరిచ్ అనమాట. జ్యూరిచ్ అత్యంత స్మార్ట్ నగరం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచ అండర్ 20 మహిళల 57 kgల పోటీల్లో 2025లో ప్రపంచ ఛాంపియన్గా అవతరించినటువంటి భారతీయ మహిళ ఎవరు? ప్రపంచ అండర్ 20 మహిళల 57 kgల పోటీల్లో 2025లో ప్రపంచ ఛాంపియన్గా అవతరించినటువంటి భారతీయ మహిళ ఎవరు అంటే తపస్య గహ్లావత్. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 ఆగస్టులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2025 ఆగస్టులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మొట్టమొదటి సమీకృత ఎయిర్ డ్రాప్ టెస్ట్ IADT-1 నిర్వహించింది. అయితే అది ఏ మిషన్కు సంబంధించిన ప్రయోగ పరీక్ష? 2025 ఆగస్టులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవల మొట్టమొదటి సమీకృత ఎయిర్ డ్రాప్ టెస్ట్ను నిర్వహించింది. అయితే ఏ మిషన్కు సంబంధించినటువంటి ప్రయోగ పరీక్ష అది అంటే గగన్యాన్కి సంబంధించినటువంటి ప్రయోగ పరీక్ష అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత ప్రభుత్వం ఒక నదికి వరదలు వచ్చే ప్రమాదం ఉందని సమాచారం అందిస్తూ పాకిస్తాన్ను హెచ్చరించింది. అది ఏ నది? ఇటీవల భారత ప్రభుత్వం ఒక నదికి వరదలు వచ్చే ప్రమాదం ఉందని సమాచారం అందిస్తూ పాకిస్తాన్ను హెచ్చరించింది. అది ఏ నది అంటే తావి నదికి సంబంధించి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అంతర్జాతీయ అయ్యప్ప సంగమం ఏ ప్రాంతంలో జరిగింది? అంతర్జాతీయ అయ్యప్ప సంగమం ఏ ప్రాంతంలో జరిగింది అంటే కేరళలోని పంబా ప్రాంతంలో జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయ అనుసంధాన్ పరిశోధన ఫౌండేషన్ ఇటీవల సరల్ అనే సాధనాన్ని అభివృద్ధి చేసింది. దాని ప్రధాన లక్ష్యం ఏమిటి? జాతీయ అనుసంధాన్ పరిశోధన ఫౌండేషన్ ఇటీవల సరల్ అనే సాధనాన్ని అయితే అభివృద్ధి చేసింది. దాని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే క్లిష్టమైన శాస్త్రీయ పరిశోధనలు సాధారణ ప్రజలకు
అర్థమయ్యేలా చేయడం అన్నమాట. క్లిష్టమైన శాస్త్రీయ పరిశోధనలు సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చేయడం ఈ సరళ అనే విధానాన్ని అభివృద్ధి చేసింది. దాని లక్ష్యం ఏంటి అంటే క్లిష్టమైన శాస్త్రీయ పరిశోధనలు సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చేయడం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి సైనిక దళాలకు సహాయపడే దేశాల నాయకుల కాంక్లేవ్ సదస్సు 2025ను ఏ ప్రాంతంలో నిర్వహించారు? ఐక్యరాజ్య సమితి సైనిక దళాలకు సహాయపడే దేశాల నాయకుల కాంక్లేవ్ లేదా సదస్సును 2025 ఏ ప్రాంతంలో నిర్వహించారు అంటే ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారీ వర్షాలు రిజర్వాయర్లలో నీరు పైకి పొంగడం వల్ల వచ్చిన వరద నీరు కారణంగా ఇటీవల మూసీ నదిలో వరదలు ఏర్పడ్డాయి. అయితే మూసీ నది ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? భారీ వర్షాలు రిజర్వాయర్లలో నీరు పైకి పొంగడం వల్ల వచ్చినటువంటి వరద నీరు కారణంగా ఇటీవల మూసీ నదిలో వరదలు ఏర్పడ్డాయి. అయితే మూసీ నది ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది అంటే అనంతగిరి కొండలు తెలంగాణలో ఉన్నటువంటి అనంతగిరి కొండల నుండి ఈ మూసీ నది ప్రారంభమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి యూపీఎస్సీని స్థాపించి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు అయితే జరపడం జరిగింది. ఆ సంస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల కోసం ఏ పోర్టల్ను ప్రారంభించారు? యూపీఎస్సీని స్థాపించి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు అయితే నిర్వహించారంట. అయితే ఆ సంవత్సరం ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ రిటైర్ అధికారులు కానీ రిటైర్ అధికారుల కోసం కానీ ఏ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది? మై యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనే పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇటీవల ఏ దేశం జాతీయ వ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ను ఆపివేసింది? ఇటీవల ఏ దేశం జాతీయ వ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ ఆపివేసింది అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశం అయితే ఆపివేసింది అనమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఏ ఎగ్జామ్కైనా కరెంట్ అఫైర్స్ అయితే మస్ట్ కదా. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఈ నోట్స్ మీకు యూజ్ అవుతుందంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.